నమస్తే, నేను మీ సురేష్ యాదవ్, రాయల్ మీడియాకి స్వాగతం. ప్రస్తుతం మనం కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉన్నాం. ఇక్కడ మీ అందరికీ తెలుసు, భారతీయ జనతా పార్టీని తెలంగాణలో జోష్ నింపినటువంటి వ్యక్తి బండి సంజయ్ గారు. అదేవిధంగా కాషాయం జెండాని రెపరెపలాడించే విధంగా ఆయన ఎంతో కృషి చేశారు. ప్రస్తుతం మనం కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఓటర్ల ప్రజానడ ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు ఏ విధంగా ఉన్నారు, ఎవరి వైపు తీర్పు ఇవ్వబోతున్నారో మనం వెళ్ళి అడిగి తెలుసుకుందాం. మంచి నిమ్మలం కూర్చోరు జరుగు కొంచెం. ఏం సంగతి, అంత బాగురా? ఏం చేస్తారు సార్ మీరంతా? ఏం పేరు? మల్లారెడ్డి గారు. ఏం చేస్తారు? రిటైర్డ్ అయినా. రిటైర్ అయ్యారు. ఇంకా ప్రశాంతంగా కూర్చోరు విలేజ్లో. ఇదివరకు ఇంట్లోనే ఉన్నావు, ఇక ఎంత చెప్పడగా ఈడ కూడా చెప్పు. ఓకే, 10 దాకా ఈడ, మళ్ళీ 4 నుంచి 5 నుంచి ఈడ. ఓకే. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి కదా సార్, మీ పార్లమెంటు కరీంనగర్లో కూడా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి. సో ఎవరు ప్రధానమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటారు సార్ మీరు? నాకు ఇక రాహుల్ గాంధీ మంచిగా ఉంటుంది. రాహుల్ గాంధీ ఎందుకు? నా ఊహకోలో నాకు ఎప్పటికెళ్ళి ఎక్కడికి అభిమానం, ఇందిరాగాంధీ అప్పటికెళ్ళి అభిమానం, కాంగ్రెస్ అంటే అభిమానం అప్పటికి. అంతే, ఎవరు ఎన్ని అన్నా కానీ. ఇక్కడ ఎంపీ అయితే ఎవరు బాగుంటుంది సార్? ఎవరైతే బాగుంటుంది అనుకుంటారు? ఎంపీ అంటే ఇప్పుడు చెప్తాను, ఇప్పుడు సంజయ్ 5 ఏళ్ళు గెలిచిండు, కానీ గాలి ఆయనదే ఉన్నది. నా ఊహ చెప్తాను, ఆయన అయితే 5 ఏళ్ళలో ఏ ఊరికి తిరగాలి, ఏం చేయలేదు, కానీ గాలి పడుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ అతనే మంచిగా నా ఆలోచన. కాంగ్రెస్ ఇప్పుడు ప్రస్తుతం మరి కాంగ్రెస్ గెలిచింది, ఇప్పుడు ముఖ్యమంత్రి కాంగ్రెస్ ఉంది కదా, అది వచ్చింది. ఇది కూడా నమ్మక తక్కువ ఉన్నది. ఇప్పుడు నా ఊహకు చెప్తానా, గాలి అంతా జర మార్చలేదు అట్లా. గాలి అంతా సంజయ్కి ఉంది, అనిపిస్తుంది. కానీ ఈ ఆడవాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా మన కాంగ్రెస్ గెలుస్తుంది. బస్సుకే ఫ్రీ ఇచ్చింది కదా, వాళ్ళు ఒక్కరు అయితే మాత్రం ఆడవాళ్ళు ఎక్కువ. మరి బస్సుకు ఫ్రీ ఇచ్చిన ఆడవాళ్ళు వేసేటట్లు లేరు, కొట్లాడుకుంటారు. గదే అంటున్నా, అట్లా వేస్తారు. గదే వేస్తే మాత్రం కాంగ్రెస్ వస్తుంది. నీకు ఆడవాళ్ళు లేకపోతే మాత్రం రాదు. మీరు చెప్పండి సార్. మీరు మాది గంతి ఉండదు. ఎవరు గెలిస్తే బాగుంటుంది? అదే గాంధీ. గాంధీ గెలుస్తానే. గాంధీ గెలుస్తానే. మొత్తం కాంగ్రెస్ ఫస్ట్ నుంచి. ఎప్పటి నుంచి కాంగ్రెస్ చేస్తారు? ఎప్పుడు చూద్దంటే చాలా ఒక 10 ఏళ్ళ నుంచి టీఆర్ఎస్ వచ్చింది, అంతకుముందు కాంగ్రెస్ ఉండే. మీరు కాంగ్రెస్ ఎప్పటి నుంచి చేస్తారు? ఎప్పటి నుంచి కాంగ్రెస్ ఉన్నాం, ఫస్ట్ నుంచి కాంగ్రెస్. మరి గెలిచేటట్టు రాష్ట్ర దేశంలో అయిద్దంటే కాంగ్రెస్ ప్రధాని అవుతుంది. కాదు, నాకు ఉన్నది చెప్తాను. నాకు 50 ఏళ్ళ అనుభవం ఉంది కాబట్టి నేను ఉన్నది చెప్తాను. అదే చెప్తాను. అరే ఎందుకు అడగొద్దా? ఎందుకు సార్ అడగొద్దా? అంటే అయితరా గాలి లేదు, సర్వేలు ఎందుకు లేదు, ఉన్నది వేరే ఛానల్ ఉన్నాయి కదా, వాళ్ళు కూడా సర్వే 200 సీట్లకు ఎక్కువ రావంటారు కదా. అసలు పోటీ మీ ఎన్ని సీట్లు వస్తాయంటే కాంగ్రెస్కి? కాంగ్రెస్ ఎన్ని సీట్లు వస్తాయన్న కాదు, అంగు పార్లమెంట్ ఏర్పడతా అంటాను. కాంగ్రెస్ ఎన్ని సీట్లు వస్తాయి? ఎన్ని వచ్చినా కానీ అన్ని ప్రాంతీయ పార్టీలతోటి బీజేపీ ఏర్పడ్డా అంగు పార్లమెంట్ వస్తుంది. అంటే ఎన్ని వస్తాయని మీరు అనుకుంటారు? చెప్పరా మీ కాంగ్రెస్కి? అరే మొత్తానికి అయితే ఈసారి అంగు పార్లమెంట్ వచ్చేటట్టుంది. పిక్చర్ అనేది లేదా? పిక్చర్ అనేది ఐడియా లేదు. కాకపోతే ఏంటంటే ఈసారి కూడా డౌటే ఉన్నది. బీజేపీకి 200 ఎక్కువ వచ్చేటట్టు. ఓపెన్ చెప్పనా సార్? నేను ఓపెన్ చెప్పనా, అసలు కాంగ్రెస్ కు పొత్తు ఎవరు ఉంటారో తెలియదు, ఎవరు పోతారో తెలియదు. మీరు కాంగ్రెస్ అనుకుంటా, ఐ థింక్ మీకు కాంగ్రెస్ కు పొత్తు ఎవరు ఉంటారో తెలియదు. ఇప్పుడు నేషనల్ లా వాళ్ళతో కలిసి వచ్చే కూటములు కూడా లేదు, అంత ఐడియా పిక్చర్ లేవు. ఎందుకంటే రాహుల్ గాంధీని ఆమోదించే పరిస్థితి లేదు. అసలు ఎట్లా అధికారం వస్తుంది అనుకుంటారు సార్ మీరు? అవసరాలు ఒక్కొక్కసారి అన్ని కలిసి వస్తాయి. అంటే అవసరాల కోసం ఏదైనా కలుస్తుంది. ఏ అవసరాల కొరకు కాదు. ఇప్పుడు బీజేపీ ఏ స్టాండ్ మీద వస్తుంది అంటారు మీరు? బీజేపీ అదే నరేంద్ర మోడీ స్టాండ్ వస్తుంది. మోడీ మా ప్రధాన అభ్యర్థి, నరేంద్ర మోడీతోనే పొద్దున అంటారు వాళ్ళు అంటారు. ఓకే, అది ఏంటంటే ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు అంటారు? రాహుల్ గాంధీ. లేదా ఆ మాట చెప్పట్లే కదా, ఎవరు చెప్తారు? అందరు చెప్తారు. కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు కానీ ఎవరు చెప్పారు? చెప్తారు కానీ మేనిఫెస్టోలో రాహుల్ ప్రధానమంత్రి అని చెప్పారా? అయితే ఇప్పుడు మేనిఫెస్టోలో ఎవరో అవుతారు కూటమిలో, ఒక్కొక్కసారి కింది మీద అయితే రాజకీయాలు కూడా కింది అవుతాయి అట్లా. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చే సర్వేలు కూడా తప్పారా? మేము సర్వేల ప్రకారం నేను మాట్లాడతాను. నేను ఇవాళ ఒక దాంట్లో చూసిన, అది ఛానల్లో అంగచ్చే అవకాశం ఉంది పార్లమెంట్ అని అంటారు. అనేది ఫోన్లో చూసిన దాన్ని బట్టి చెప్తాను. ఆపేదన్నా కాదు కానీ మీరు ఇప్పుడు బీజేపీ అన్నారు, బీజేపీకి అగెన్స్ట్ కూడా క్వశ్చన్లు అడుగుతాం, గుర్తుపెట్టుకోండి.
బీజేపీకి అగనిస్ట్ అడుగుతాం మేము ఓటర్ నాటిలో ఉన్న దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం తప్ప ఏదో కాంగ్రెస్ చేయాలి అంటే కొన్ని ప్లేసులలో కూడా బీజేపీ సరే మోడీ మంచిగా చెడ ఇడిచిపెడితే ఆడ కూడా కొన్ని ప్రాంతాల వారిగా అల్లర్లు జరుగుతున్నాయి కదా, మణిపూర్ లాంటి మారణ హోమాలు జరుగుతున్నాయి. ఇంకా రేవన్న అన్నట్టు ఆయన జరిగిండు, ఓటి హాకీ ఆయన జరిగిండు, ఆడ కూడా అన్నీ జరుగుతున్నాయి కదా. గాలి జనార్దన్ రెడ్డి ఉన్నాడు, ఆయన పెద్ద కుంభకోణం చేసి. అంటే ఇంకోటి ఇన్ని పార్టీలలో లంగలన్న వాళ్ళు అందరు వచ్చి బీజేపీలోకి వచ్చిన తర్వాత నీతివంతులు ఎట్లయితారు మరి, ఇది కూడా గమనించేటోళ్ళు ఉంటారు కదా ఓటర్ అట్లా. అది అంటే మోడీని ఒక్కనే అడ్డం పెట్టుకొని కింద జరిగేది అవినీతి అయితే జరుగుతుంది కదా. ఇక్కడ కరీంనగర్ పార్లమెంట్ కదా, ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది? కాంగ్రెస్ కూడా పుంజుకున్నది, అది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది. ఆ బీఆర్ఎస్ అసలు కాంగ్రెస్ లేదంటారు, అది మీకు కూడా తెలిసి ఉంటుంది, అది వాళ్ళు అట్లనే అంటారు. అట్లా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఎవరు గెలుస్తారంట ఫైనల్గా? అది ఒక్కొక్కసారి చెప్పరాదు. అంటే కాంగ్రెస్ కూడా చెప్పలేకపోతున్నారు అంటే పుంజుకున్నది అంటున్నా. అంటే ఇప్పుడు నేను జెన్యున్ గా మాట్లాడుతున్నా. అది ఎందుకు నేను అనేది ఏంటంటే జెన్యున్ గా మాట్లాడుతున్నా. విషయం ఏంటంటే సార్, కాంగ్రెస్లో సామాజిక వర్గాలుగా న్యాయం పాటించట్లేరు. బీసీలకు గతంలో ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ప్రతి పార్లమెంట్కు 2 సీట్లు ఇస్తారని బీసీలకు ఇస్తారని చెప్పారట. ఆ వీడియో కూడా క్లిప్పింగ్ వైరల్ అవుతుంది. కానీ ఇప్పుడు ఇవ్వలేదు, ఎంపీ సీట్లు కూడా బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వలేదట. ఎందుకట్లా మరి సామాజిక న్యాయం పాటించారు? అయితే ఒకటి విషయం చెప్తుంటారా, సామాజిక న్యాయం అని అంటే గెలిచే ఇప్పుడు బీసీలకు టికెట్లు ఇస్తారనుకోరి, బీసీలు నేను బీసీలు కానీ ఎవరు కానీ ఇప్పుడు కాంపిటీషన్ ప్రపంచం లోపల అక్కడ గెలిచే అభ్యర్థిని చూసి టికెట్లు ఇచ్చారు. బీసీలు కొన్ని చోట్ల గెలవగలుగుతారు, కొన్ని చోట్ల గెలవగలేరు. అంటే మొత్తం అంటే ఓసీ వాళ్ళు గెలిచే శక్తి అట్లా కాదు నేను అనేది. ఎన్ని బీసీలు ఇచ్చారు సార్ మీ దాంట్లో? నాకు అన్ని పూర్తిగా గవాన్ని లెక్కలు తెలివాయి. అట్లా నేను మొత్తం టోటల్ అంతటా చెప్పలేదు, జనరల్ గా మాట్లాడతాను. కాంగ్రెస్ అయితే అనుకుంటారు, ఏదయ్యే తెలియదు అంటున్నా. క్లారిటీ లేదు. ఎక్కువ సీట్లు అయితే గెలుస్తా అంటారు. అయితే అంగు పార్లమెంట్ వస్తుందా అని అనుకుంటాను నేను. అయితే బీజేపీ అంగు రావచ్చు, అయితే మిగతా పక్షాలు అంగు రావచ్చు. నేను అనేది బీజేపీ కూడా వాళ్ళ పక్షాలతో కూడా రావచ్చు, లేకపోతే కాంగ్రెస్ మిగతా కూటములన్నీ కూడా కలిసి రావచ్చు. హంగు వచ్చే అవకాశం ఉంది, హంగు వచ్చే అవకాశం కూడా ఉంది. బీజేపీ వచ్చినా కాంగ్రెస్ వచ్చినా ఫుల్ మెజార్టీ రాకపోవచ్చు. ఓకే, స్పష్టమైన మెజార్టీ రాకపోవచ్చు అనేది అంటే సోషల్ మీడియాలో చూసిన దాన్ని బట్టి చెప్తాను. ఎందుకంటే మీ పేరు పెద్దనా? మొండయ్య నా పేరు. కొండ ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తాం. ఎప్పటింది? 2-3 ఎకరాలు. రైతు మంది వచ్చిందా? సరే 3 ఎకరాల మంది వచ్చింది. ఎంత వచ్చింది? అదే మునిపించినట్టే ఇచ్చిండు. ఎక్కువ 15,000 రాలే? రుణమాఫీ రాలే. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి కదా దేశవ్యాప్తంగా, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు? బీజేపీ గెలుస్తుంది. అంతేనా? ఎవరు బీజేపీలో? సంజీవ్, అదే మన సంజీవ్, ఆయన పేరేంటి? బండి సంజీవ్. ప్రధానమంత్రి ఎవరు అవుతారు? పెద్ద మోడీ అవుతాడు. మోడీనా? డౌటే లేదు. సరే, నమస్కారం. నమస్తే. ఏం పేరు మీ పేరు? నా పేరు సత్యంరెడ్డి, పురమాని సత్యంరెడ్డి. ఏం చేస్తారు? ఏం లేదు, వ్యవసాయం లేదా, లేకపోతే జాబా? ఈడ బొంబాయిలో ఉన్నావు, మా పిల్లలు నీ తరకు ఉన్నారు, బొంబాయిలో ఉంటారు. ఓకే ఓకే. ఏం చెప్పేదాన్ని, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఏమనుకుంటారు మరి ఊళ్ళో? ఇంకా అనుకుంటారు, ఇంకా ఎవరు ఇష్టం వాళ్ళు, మనం అన్నట్టు అంటారు. నీ ముంగట సరే నాకు ఎత్తామంటే కాంగ్రెస్కి ఎత్తా, ఎవరు మాట కాదన్నారు, అట్లా అన్నారు. తెలియదు నాన్న. ఎక్కువ ప్రధానమంత్రి ఎవరైతే ఇప్పుడు బీజేపీ నుంచి నరేంద్ర మోదీ ఉంది, కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ, ఎవరైతే బాగుంటుంది? బీజేపీ అయితేనే సూపర్ ఉంటుంది. బీజేపీ. ఇక్కడ ఎంపీ ఎంపీ బండి సంజయ్ ఉండు, వినోద్ రావు ఉండు. బండి సంజయ్ కావాలి. బండి సంజయ్. బీజేపీ కాంగ్రెస్ అయితే పాకిస్తాన్ దుమ్ తడక చేస్తుంది ఇండియాను. అంతేనా? పాకిస్తాన్ మన మీద గురికొస్తుందా? బీజేపీ అయితే మెసలు అంతేనా? మీ పేరు పెద్దనా? రామచంద్రారెడ్డి. రామచంద్రనా? ఏం సంగతి, అంతకు పాకిస్తాన్ వాళ్ళు అంతా ఇది చేస్తారా కాంగ్రెస్ వస్తే? అంటే ఇక అప్పుడు కొంచెం లూజ్ ఇడిచిపెట్టిర్రు. అక్కడ అరుణాచల్ బార్డర్ చుట్టూ అక్కడ ముస్లిం లీడర్లు బాంబులు వెళ్ళలేదా? కానీ ఉన్న విషయం అంతేనా కదా? కరెక్ట్ నాన్న. ఇప్పుడు నిజంగా
అంటే ఈ దేశాన్ని ఎవరు కాపాడుతారంటే అన్న మీ దృష్టిలో ఈ దేశాన్ని కాపాడే శక్తి ఎవరికి ఉందంటావు, ఏ పార్టీకి ఉందంటావు? అంటే బార్డరు కాపాడైతే మోడీ చేస్తాడు. ఎవరు స్ట్రాంగ్ గట్టి నిర్ణయాలు తీసుకుంటాడు. ఎవరు ప్రధానమంత్రి అయితే బాగుంటుంది మరి దేశానికి? ఒకసారి రాహుల్ గాంధీ కూడా ఇవ్వాలి ఛాన్స్. ఇప్పుడు కొంచెం అనుభవం ఎక్స్పీరియన్స్ ఆయనకు వచ్చింది కదా, ఇప్పుడు దీన్ని బట్టి ఇక్కడ అయోధ్యలో చూడు శ్రీరామ మందిర్ ఏ రకంగా పనిచిండు బీజేపీ. ఒకసారి చేంజ్ చేస్తే ఎందుకు ఏం ఎక్స్పీరియన్స్ వచ్చింది ఇప్పుడు ఏమన్నా రాహుల్ గాంధీకి ఏం ఎక్స్పీరియన్స్ వచ్చిందంటూ? ఏం ఎక్స్పీరియన్స్ వచ్చింది? నిర్ణయాలు ఎట్లా చేస్తుండు మోడీ నిర్ణయాలు ఆయనకు కూడా కొన్ని చూస్తుండు కదా జరిగిన దాన్ని. 44 దాటమంటారు కానీ వాళ్ళకు అంటారు కొద్దిగా ఇప్పుడు కొంచెం పెరిగే సూచన ఉంది. మరి ఈడ ఎంపీ ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఎంపీగా బండి సంజయ్ బీజేపీ నుంచి ఉండు, కాంగ్రెస్ నుంచి రాజేశ్వరరావు ఉండు, వినోదరావు బీఆర్ఎస్ నుంచి ఉండు. ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఇక అక్కడ దేశవ్యాప్తంగా మోడీ అంటే బండి సంజయ్కే ఇద్దరు రావచ్చు కదా, వాళ్ళిద్దరు కొట్లాడుకుంటే ఈయన గెలిచే ఆలోచన ఉంది. వాళ్ళిద్దరు ఓట్లు పంచుకుంటే ఇద్దరు రావచ్చు, ఈయన మధ్యలో గెలిచే ఛాన్స్ ఉంటుందేమో అని అనుకుంటున్నాను. ఓకే, మీ పేరు పెద్దయినా? నా పేరు నారాయణ. నారాయణ అన్న. నారాయణ తాత ఏం చెప్తున్నావే? ఏం లేదు, సాదా వ్యవసాయం చేస్తాను కానీ ఎప్పటింది 2 ఎకరాలు ఉన్నది. ఏ సంగతి మరి దేశవ్యాప్తంగా ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఎవరు ప్రధాని అయితే బాగుంటుందంటూ? ఎవరైనా ఇక మనం అనుకున్నట్టుగా అవుతుందా? ఎవరో భగవంతులకు రాసిన గాలి వస్తారు, మనం కొట్లాడితే రాదు, మనం అనుకుంటే రాదు. కానీ ఓటైతే వస్తుంది, మనం వేయాలి. మనం ఓటే భగవంతుడైతే ఓటేయాడుగా. మన ఓటు మనం వేస్తామంటే కూడా టైంకి ఎటుంటుందో తెలియదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఓటు వేస్తేనే ఎవరైనా డిసైడ్, అది ఏ పార్టీ అయినా. ఇప్పుడు భగవంతుడే డిసైడ్ చేస్తాడు అనుకోవద్దు కదా, ప్రజలే మనమే భగవంతులం అప్పుడు. కానీ అంటే ఎవరైతే మంచిగా అనిపిస్తుంది మీకు? ఏంటంటే కాంగ్రెస్ కొద్దిగా అత్తనో ఇదో నామని ఉన్నది, ఆ అత్తనో సెంటర్లో కొద్దిగా ఏదైనా సాగుతుంది అన్నట్టుగా అట్టున్నది. ఇక అప్పుడు ఏది వచ్చేది కూడా నమ్మకం లేదు, మనం ఓటేసిన. మనకి ఇక్కడ టీఆర్ఎస్ ఉన్నది, అక్కడ కూడా కాంగ్రెస్ ఉంది. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ఉంది కాబట్టి ఇంకా అభివృద్ధి తెలంగాణ కావాలంటే అక్కడ కూడా కాంగ్రెస్ ఉంటే మనకు బడ్జెట్ అవన్నీ నిధులు ఎక్కువ మన తెలంగాణకు ఇచ్చే ఆలోచన ఉన్నది. మనకు తెలంగాణ అధికారం ఉంది కదా, ఇప్పుడు మీకు వ్యవసాయం ఉందా? ఉన్నది. ఎన్ని ఎకరాలు ఉన్నాయి? ఎకరంన్నర. ఇప్పుడు రుణమాఫీ చేయలేదు, ఇప్పటికీ చేయలేదు, రైతు బంధు ఇయ్యలేదు, వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు అన్నీ వదిలేసారు, ఒక్క ఉచిత బస్ తప్ప. జనాలు నమ్ముతారంట కాంగ్రెస్? ఇంకా కాంగ్రెస్ చేస్తుండ్రు కదా, ఉచిత బస్సు ప్రయాణం, కరెంటు బిల్లు, సిలిండరు. బిల్లు అందరు కాలేదు, ఎందుకు కొందరికి అయినాయి కదా, మరి కరెంటు బిల్లు అయింది. ఇటు అనులే కానీ ఇవరకు అయితే ఏం రాలేదు. మాఫీ అన్నారు, ఇది అన్నారు, అది అన్నారు, ఏది చేయలేదు. వచ్చింది 2 నెలలు, అది ఎవరికో ఒక్కరికో ఇద్దరికో పట్టదా లెక్క కాదు. ఇప్పుడు December 9కే రుణమాఫీ చేస్తావు, వెమ్మడే మేము చేస్తాం అని అన్నారా కదా? అన్నారు. ఇప్పుడు ఇంకోటి ఏడు పెడుతుండు, మరి ఇది అయిపోతే ఇంకోటి ఏడు పెడతాడు కదా. ఇప్పుడు 7 లక్షల కోట్లు అప్పు చేసిండు అన్నాడు కేసీఆర్. తెలియదా? అవునండి, ఇప్పుడు అవన్నీ మిత్తి కడుతుండే. 7 లక్షలకు అప్పు అయింది అనేది నువ్వు అప్పుడు ప్రతిపక్ష నేతవి, నీకు అయిన విషయం తెలియదా? ఏంటిది? నీకు ఇంత అప్పు అయింది అనే విషయం తెలియదా? ఇప్పుడు దాన్ని చక్కదిద్దు కత్తుండు కదా. అంటే నీకు సర్దిద్దుకుంటావా లేదా అని తెలియకుండా హామీ ఇచ్చినావా? వచ్చిందే 3 నెలలు అయింది, ఆయన వచ్చింది 4 నెలలు వెళ్ళి 5 నెలలు పడ్డాయి. హోటల్ కోటి చేస్తూనే ఉండే. ఇంతవరకు ఇప్పటివరకు బస్ కిరాయి ఫ్రీ పెట్టిండు ఆడళ్ళకు. ఇంకోటి సిలిండరు 500. బస్సు కిరాయిలు లేకుండా ఉన్నారంట మన ఊళ్ళో. ఇప్పుడు చదువుకునే పిల్లల్ని వదిలేస్తే బస్సు కిరాయిలు లేకుండా ఉన్నారంట. కొంత మహిళలకు మహిళలకు కొంత తిడుతురుగా. ఎవరు వాళ్ళే తిడుతురు కదా, ఏది మాకు అవసరం లేదు. ఇది చాలా % 12 మంది లాభం జరుగుతుంది, చాలా % తిడుతుంది. అది కూడా వాళ్ళకు లోపల ఉంటుంది, కానీ మీదికి ఏదో అట్లా లాభం ఆడోళ్ళకు మనకు బస్ అయిపోయినా అంటే కానీ నష్టపక్క అంతా వేస్తే అది వేస్తే. వెంకటి బస్ పెద్దనే బస్ ఎక్కేట ఆడోళ్ళకు బస్సు ఫ్రీ అన్నాడు, వాళ్ళందరూ కాంగ్రెస్కి ఎత్తారా? పేరంటవా? ఇంకా పెద్ద ఏం పేరు పెద్దనా మీ పేరు? వీరయ్య గారు. దేశం వ్యాప్తంగా ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి కదా, ఎవరు ప్రయాణం అయితే బాగుంటుంది అనుకుంటారు మీరు? మాకు సెంటర్ బీజేపీ రావాలని మాకు ఉన్నది, చాలా వరకు ఉన్నది.
చాలా మంది. ఇక్కడ ఎంపీగా ఇక అది రకరకాల ఇప్పుడు బండి సంజయ్ ఉండు, వినోదరావు వినోద్రావు ఉన్నాడు, ఆ? ఒక ఆయన రాజేశ్వరరావు, మన రాజేందర్ రావు. ఇక్కడ ఎవరైతే బాగుంటుంది? ఏది ఆలోచించబోతున్నది. సెంట్రల్లో మాత్రం సెంటర్లో ఒకటి ఆయన రావాలి, మోడీ. మోడీ రావాలి. రైట్. మోడీ రావాలంటే ఇక్కడ బండి సంజయ్ గెలవాలి మరి. అంతేగా. గెలుతాడంటే చెప్తే కదా నువ్వు అవత మొదలు కాండావు. అయితే అయ్యా కాంగ్రెస్ ఏం చేయదు, బీజేపీ ఏం చేయదు, విన్నావా, టీఆర్ఎస్ ఏం చేయదు. ఆనాడు ఇందిరాగాంధీ ఉన్నప్పుడే మాకు రేషన్ కార్డు బియ్యం వచ్చింది. కాంగ్రెసేగా. కాంగ్రెసే. టీఆర్ఎస్ వచ్చినాక ఆయనతో తీసి పారేసి పారేసి. సరే ఓకే, ఇవాళ నాయకులు మంచోళ్ళే, మనమే ఎడుతున్నాం, దొంగలు మనం. నువ్వు 10 ఇస్తే నిధి కత్తుదా, ఆయన 20 ఇస్తే ఇటు పోతున్నా. ఎటు బుద్ధి ఉడితే గట్ట ఎటేసిన రప్పినాగా అంటే నేను కాంగ్రెస్కి వేసిన, అంత కాంగ్రెస్కే. ఎటేసిన ఎవరు అంటే నేను బీజేపీకి వేసిన అంటారు. సరే ఫైనల్గా పెద్దనా. అయితే ఇంకొకటి చెప్తా పాడు, ఈ కూడా చెప్తున్నా, టీఆర్ఎస్ మాత్రం రాదు ఇక్కడ. అయితే ఇంచుమించు బండి సంజయ్ లేకపోతే కాంగ్రెస్ రాజేందర్ రావు ఇద్దరి మధ్యన ఉంటుంది. నీ అంచనా, నీ వ్యక్తిగతంగా ఎవరు గెలుస్తారంట? చెప్పలేము సార్. పైన ప్రధానమంత్రి. ఇక ప్రధానమంత్రి అంటే దేశాలు ఒక్కడమే అయితే అది అతడా, ఆల్ ఇండియా మొత్తంగా ఉన్నాయి. ఆల్ ఇండియా సర్వే అయితే అప్పుడు తెలుస్తుంది. కానీ ఇప్పుడు మనం ఈయన ఇక్కడ బండి సంజయ్ అయితే ఆయన గెలుతాడా? ఇక్కడ బండి సంజయ్ ఓడిపోతే ఆయన ఓడిపోతాడా? అలా కిస్మత్ రాసి ఉన్నది. కానీ ఇక్కడైతే ఎవరు పడుతుంది గట్టిగా? ఇక గట్టిగా అంటే ఇద్దరు తగ్గపరే ఉన్నది ఇటువడో. ఏ సంగతి ఎంత నిమ్మలంగా కూర్చారు అంతా? నిమ్మలమే ఉన్నది, ఎండలు తీవ్రత బాగున్నది. అందరు ఎండలకు. ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి కదా, దేశవ్యాప్తంగా ఎంపీ ఎవరు ప్రధానమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? ప్రధానమంత్రి అంటే ఇప్పటిదాకా 9-10 సంవత్సరాలు చేసిండుగా మోడీ. మరి చేస్తే రాహుల్ గాంధీ కూడా ఇక ఊకే కావాలనుకుంటాడు సార్. అయితే రాహుల్ గాంధీ కాంగ్రెస్ వస్తే బాంబులు వెళ్తాయట కానీ ఇప్పుడు అంటారు మన వాళ్ళు. ఏం బాంబులు వెళ్తాయి? ఏది వచ్చినా ఏ బాంబులు వేలే, ఒకటి పేరు బాంబులు వేలే, ఏది వేలే. ఇగో ఎవరి పాలన వాళ్ళది, నాది నేనే గొప్ప చెప్పుకుంటా, ఎదురుగానే గొప్ప చెప్పుకుంటారు. పాలన ఏదొచ్చినా పాలనే కానీ రావాలనుకుంటున్నాం. వస్తాడు అంటే ఇక మన చేతిలో ఉందా, ప్రజల నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఎంపీగా ఎవరు గెలిచే అవకాశం ఉందంట? ఇక వీరిద్దరి మధ్యనే ఉంటుంది, బండి సంజయ్ రాజేందర్ రావు మధ్యనే ఉంటుంది. ఇద్దరిట్లో ఎవరు బయటపడతారంట? ఈయనోసారి ఏజెంట్గా పాలన రాజేందర్ రావు పైసల గల్లోడు ఏమైనా ప్రజలకు న్యాయం చేస్తాడు కావచ్చు అని ఆశిస్తున్నాం మేము కూడా. ఇక రాజేందర్ రావు అయితే ఒకసారి మంచి అని మేము కూడా అనుకుంటాం. నేను ఇంతకుముందు గతంలో బీజేపీలో చేసినా కానీ బీజేపీ ప్రభుత్వంలో కూడా ఇన్ని నౌకర్లు ఇస్తాం అన్ని నౌకర్లు ఇస్తాం అని ఏమి నౌకర్లు ఇచ్చిండు మోడీ గారు కూడా? ఏమి నౌకర్లు ఇచ్చిండు? పోనీ భూమి లేని నిరుపేదలకు ఏమి ఇచ్చిండు? ఇల్లు లేని ఇండ్లకి ఇస్తామన్నారు. ఎక్కడ ఇండ్లు వచ్చినాయి? ఇవరకు ఏమన్నా వచ్చినాయి? ఇక స్టేట్లో టీఆర్ఎస్కి అంతేసేసింది, సెంట్రల్లో బీజేపీకి అంతేసేసింది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కదా, మరి ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళకి అందరికి ఇల్లు ఇస్తా. సరే గతంలో ఇచ్చిందే కాంగ్రెస్ హయాంలో ఇంతో గరీబోనికి సరీబోనికి పింఛన్ వాళ్ళు పెట్టిందేనా, ఇందిరాగాంధీ హయాంకి వెళ్ళి మన ఇండ్లు వాళ్ళు ఇచ్చిన. ఇప్పుడు మళ్ళీ కొత్త ఇండ్లు ఇచ్చింది, ఇవరకు పాపన పోయింది లేదు కదా. వాళ్ళు కూడా ఏమంటారంటే బాత్రూమ్ మేమే ఇచ్చినాం, గ్యాస్ ఇస్తూరు ఇవ్వలేదు అంటలేను. సెంట్రల్ ఇచ్చేది సెంట్రల్ ఇస్తుంది. డబుల్ బెడ్రూమ్ డబ్బులకు కూడా మేమే ఇచ్చినాం కానీ కేసీఆర్ ఏవి డబుల్ బెడ్రూమ్లు ఏవి ఎక్కడ ఇచ్చారు? కట్టలేదట కదా అది. కట్టిండో కట్టలేదో కానీ ఏవి ఎవరికి ఇచ్చిర్రు? ఇప్పటికీ మా ఊళ్ళో ఇల్లు లేని వాళ్ళు ఇల్లు లేకుండానే ఉన్నారు కదా. మేమేమో ఆశిస్తున్నాం అంటే ఒకసారి రాజేందర్ రావు ఎంపీగా గెలవాలని ఆశిస్తాను. నేనైతే ఇప్పుడు 100% కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తున్నాను. నేను సెంట్రల్ ఏదున్నా స్టేట్లో అది ఉంటేనే పనులు మంచిగా అవుతాయి. సెంట్రల్లో ఈడ కాంగ్రెస్ ఉన్నది, సెంట్రల్లో కాంగ్రెస్ ఉంటే కూడా పనులు బాగా అవుతాయి. మరి అట్లాంటి అక్కడ వాళ్ళు ఏమంటారంటే అసలు మా సెంట్రల్లో మా బీజేపీ ఉండే స్టేట్లోనే మీరు ఏ అన్యాయం చేసిరంటారు. ఇప్పుడు 10 ఏళ్ళ పాలన చేసిండు కదా మోడీ, చేయలేదు అంటే కాంగ్రెస్ చేసిండు మరి. అప్పుడు ఎవరికి తెలుసు? అప్పుడు ఎవరికి తెలివి ఉన్నది? ఏం చేసారు? అప్పుడు ఓటు వేయమంటే ఒక పెద్ద మనిషి చెప్తే ఊర్లే దాని ప్రకారం ఓటేసారు, దానికి వేసారు. అప్పుడు బీజేపీ ఉంటేనా? అప్పుడు ప్రభుత్వాలు ఏవి ఉన్నాయి? అప్పుడు కాంగ్రెస్ వేరే కమ్యూనిస్టు బీఎస్పీ అవి ఉన్నాయి కానీ బీజేపీ లేదు కదా. బీజేపీ వచ్చినాక కొంతకాలానికి అయితే ఫామ్ అయింది, పాలన వేసింది.
చేయని 5 ఏళ్ళ పాలన కాంగ్రెస్ చేసినాక మళ్ళీ బీజేపీ చేస్తుందా లేకపోతే బీఎస్పీ చేస్తుందా? అంటే మారుస్తుండాలి మార్పు అనేది ఉన్నప్పుడే పనులు మంచిగా అవుతాయి. ప్రతిపక్షం ఉంటేనే పనులు మంచిగా అవుతాయి. అంతా మీరే 400-500 మంది ఎంపీలు మీరే ఉన్నా, వీళ్ళే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నా అడిగేటోళ్ళు ఎవరు ఉంటారు? వన్ సైడే ఉండి. ఇప్పుడు ప్రతిపక్షం కూడా లేకుండా ఇప్పుడు రేవంత్ రెడ్డి మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు అందరినీ తీసుకుంటాడు కదా, మరి మార్పు మంచిది అంటే మరి మార్పు ఈయన తీసుకున్నాడు కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎట్లా తీసుకున్నది? అప్పుడు ఏమంటున్నా, కేసీఆర్ తప్పు చేసిండు. నువ్వేం చెప్పినావు అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉండి పార్టీ మారిన వాళ్ళని రాళ్ళు తీసుకొని కొట్టి చంపండి అన్నావు. లేదా స్టేట్మెంట్ అది ఇచ్చింది కదా అన్నాడు కానీ రేవంత్ రెడ్డి అన్నాడు. ఈ అన్నాక బాట పడుతుంది కాదే, ఇక నువ్వే తప్పు చేస్తావు నేను తప్పు చేస్తాను. మీరు అర్థం చేసుకోలేదో, ఏ పార్టీలు ఉన్నా ఈ దొంగలే ఉండాలి ఆడికి. మరి కాలేపోతారు కాదా ఎక్కడికైనా? మరి అయ్యో ఇప్పుడు జనరల్ గా మనం గమనించాల్సింది ఏంటంటే 10 ఏళ్ళు ఏ పార్టీలైనా అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్. ఇప్పుడు కడియం శ్రీగారి ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది, ఎక్కడికి పోయింది చూడు. మరి తెలుగుదేశం ఎక్కడ స్టార్ట్ అయ్యింది, ఎడిపోయిండు. తుమ్మల నాగేశ్వరరావు ఎక్కడ స్టార్ట్ అయ్యింది, ఎక్కడికి పోయింది. మరి వాళ్ళ ఉనికి వాళ్ళ ఆస్తులు ప్రాపర్టీ కాపాడుకోవాలి కదా వాళ్ళు. రేవంత్ రెడ్డి ఏం పిలవలే, అప్పుడు కూడా కేసీఆర్ ఏం పిలవలే. వాళ్ళు ఇచ్చావు వాళ్ళే, గవర్నమెంట్ ఏది ఉంటే దానికి చేయకొట్టుడు తప్ప పిలిపించుకొని సంపాదించేది ఏం లేదు. ఎందుకు వద్దనట్లేరంట వీళ్ళు, ఎందుకు మరి అద్దని ఎట్లా అంటారా? ఇప్పుడు అద్దని ఎవరు అన్నారు? వీళ్ళు ఇచ్చావు వీళ్ళు ఆడ రమ్మన్నది లేదు, వీళ్ళని ఏదో బదిలాడింది లేదు. వీళ్ళు ఇచ్చావు వీళ్ళు కొంతమంది మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఓడిపోయిన వాళ్ళు వాళ్ళ ఆస్తులను వాళ్ళని రక్షించుకోవడానికి ఏదో గవర్నమెంట్ అండదండల కొరకు అందులో ఓడు తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు. వీళ్ళు పోయాను ఉరగబెట్టేది ఏం లేదు. వీళ్ళ సేఫ్టీ కొరకు వీళ్ళు ఇది కానీ. ఇప్పుడు దేశంలో ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఎవరు ప్రధాని అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? ప్రధాని నాకు తెలిసిన ప్రకారం పక్కా చెప్తున్నారు, సెంట్రల్లో బీజేపీ ఉంటుంది, ఇక్కడ బండి సంజయ్ గెలుస్తాడు. ఇంకా దానికి తిరిగి అనేది ఉండదు. ఇక దానిలో ఫస్ట్ సెకండ్ అనేది ఏముండదు. 100% ఇక్కడ బండి సంజయ్ సెంట్రల్ కరెక్ట్. పర్సెంటేజ్ ఇంత అంతానే పక్క 100% మోదీ. అక్కడ మోడీ క్లియర్ కట్ క్లియర్. వాళ్ళు ఏమంటారంటే గెలవరు, అంత సీన్ లేదా అంటారు, ఎవరైనా అంటారు. మరి ఇప్పుడు మీ మీడియా ఉన్నది, మీరు మీడియా ఏ పార్టీ వాళ్ళు పంపితే ఆ పార్టీ ఎక్కువ సపోర్ట్ వన్ సైడ్ ఎత్తనే మాట్లాడితే. ఇప్పుడు మా సర్వేలు చెప్పిన ఓపెన్ గా నేను ఇప్పుడు చెప్తున్నాగా, మా సర్వే నేను అన్ని చేసుకొచ్చిన కదా. బండి సంజయ్ ఓడిపోతే నా మీసం కొరుక్కుంటా, మీసం కొరుక్కుంటా నేను. భయం లేదు, ఎందుకంటే నేను సర్వే చేసిన దాంట్లో నేను 100 మంది అడిగితే 70 మంది బండి సంజయ్ పేరు చెప్పారు. నేను అన్ని రికార్డు చూపెడతా. ఈ స్టేట్మెంట్ ఇచ్చినంటే అంత పిచ్చోని కాదు కదా. నాకేం వస్తుంది? ఇప్పుడు బండి సంజయ్ కూడా తిట్టారు చాలా మంది, బండి సంజయ్ కూడా కొంతమంది తిట్టారు. మరి ఏమంటారా, నేను గొర్రెదాటుడు ప్రజలు, మోడీని చూసి గొర్రెదాటుడు ప్రజలు మార్పు కావాలని కోరుకుంటున్నాను. మీలాంటి పెద్దోళ్ళం ఒక తీర్పు ఉన్నది, యూతులేమో వాళ్ళు చూసిన విధానం గతంలో ఇప్పుడున్న తీర్పు వేరే ఉన్నది. ఓపెన్ చెప్తున్నాం, అర్థమైందా? ఎవరికో వ్యతిరేకం కాదు, ఎవరికో ఏమి యూత్ ఉన్నా కానీ సారు, యూత్ అంటే యూత్కి ఏమైనా సెంట్రల్లో ఇవరకు ఏమైనా యూత్కు పనులు అయినాయా? దేశం మీద రోడ్ల మీద ఎంతమంది పిల్లలు తిరుగుతారు, ఎంతమంది తల్లిదండ్రులకు క్షోభ అనుభవిస్తారు. పిల్లలు ఏం చేస్తారు? ఐటీ ఉద్యోగులు సాఫ్ట్వేర్ చేస్తే అడుగు వాళ్ళని ఒకసారి. గతంలోకి ఇప్పటికి ఎంత తేడా ఉందో వాళ్ళు చెప్తారు. నేనేదో బీజేపీ సపోర్ట్ చేసినట్టు ఉంటుంది కానీ జనరల్గా వేరే. నమస్కారం సార్. నమస్తే అండి సార్, మీ పేరు? యశ్వంత్. దేశం మొత్తం ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా సార్, మా తెలంగాణ కూడా మే 13కి ఉన్నాయి. మీ కరీంనగర్లో ఏ పార్టీ గెలవబోతుంది? బీజేపీ మెజారిటీతో గెలవబోతుంది. అంటే దగ్గఫర్ వస్తుంది, వినోద్ కుమార్ కూడా, టీఆర్ఎస్ కూడా, కానీ బీజేపీ గెలుస్తుంది. నా అభిప్రాయం బీజేపీ గెలుస్తుంది. అంటే బీజేపీ బీజేపీకి ఎందుకు అంటే దగ్గర 10 సంవత్సరాలు సెంట్రల్ ఉంది కదా, దేశానికి ఏమైనా చేసిందో? మళ్ళీ మాకు మోడీ కావాలి. మోడీనా? మోడీ. ఫైనల్గా మోడీని చూసి ఓటేస్తారా, ఇక్కడ బండి సంజయ్ చూసి ఓటేస్తారా? బీజేపీ పార్టీని చూసి వేస్తాం. పార్టీని చూసి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. నమస్తే. మీ పేరు సార్? రమేష్. సార్, మీరు ఏం చేస్తారు సార్ ఇక్కడ? నేను లెక్చరరా. దేశం మొత్తం ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మా తెలంగాణ కూడా ఎంపీ ఎలక్షన్స్ వచ్చాయి, ఈ కరీంనగర్ కూడా ఎంపీ ఎలక్షన్. ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది సార్? బండి సంజయ్ గెలవాలి పక్కా. అది ఎందుకు సార్ బండి సంజయ్? బీజేపీ కాబట్టి, పైన బీజేపీ ఉంటేనే దేశం బాగుంటుంది. ఇప్పటివరకు మోడీ గారు చేసింది చాలా ఎక్కువ చేశారు. ఆయన విశ్వగురు ఖచ్చితంగా. బీజేపీ సార్ 10 సంవత్సరాల నుంచి బీజేపీ ఉంది కదా, దేశాన్ని ఏమైనా అభివృద్ధి చేసిందా? కరోనా టైంలో ఎన్నో దేశాలు కుదేలైపోయింది ఆర్థిక పరిస్థితి, మంది బ్రహ్మాండంగా ఉంది సార్. మళ్ళీ కరీంనగర్ 2018లో బండి సంజయ్ గెలిచిండు ఎంపీగా. 2018 నుంచి 2024 దాకా ఎంపీ బండి సంజయ్ ఉన్నారు. ఏమైనా నిధులు తీసుకొచ్చారు మీ కరీంనగర్కి?
నిధులంటే వచ్చినాయి, వచ్చినా సెంట్రల్ సెంటర్ నుంచి వచ్చినాయి, కానీ కింద టీఆర్ఎస్ ఉండటం వల్ల కొద్దిగా అడ్డుపడ్డారు. అవును. ప్రతిపక్షాలు ఏమంటున్నారు అంటే బండి సంజయ్ కరీంనగర్ తీసుకొచ్చింది గుండు సున్నా, కరీంనగర్ని డెవలప్మెంట్ కూడా చేయలేరని అంటారు. అంటే నేననేది ఏంటంటే ఇక్కడ బీజేపీ గెలిస్తేనే పైన అట్లాగా బీజేపీ వస్తుంది, అది సాధ్యం. ఇది రేపు క్యాబినెట్ మినిస్టర్ ఇస్తారు, బండి సంజయ్కి ఇస్తారా? ఇస్తారు ఓకే, పక్కా. అది ఈ కరీంనగర్ బండి సంజయ్కి క్యాబినెట్ మినిస్టర్ అయితే కరీంనగర్ ఇంకా డెవలప్ అయ్యారు మీకు కోరుకుంటారు. డెవలప్ అవుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. సార్ నమస్కారం సార్. నమస్తే సార్ మీ పేరు? నా పేరు ప్రసాద్. సార్ దేశం మొత్తం పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి అన్న, ఇప్పుడు ఇక్కడ కరీంనగర్ కూడా ఎంపీ ఎలక్షన్ చేస్తున్నాయి, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? ఇక సెంట్రల్లో బీజేపీ అధికారంలో ఉన్నది, ఇక్కడ రాష్ట్రంలో అయితే కాంగ్రెస్ ఉన్నది. అయితే కొంచెం మళ్ళీ మోదీ గారు వస్తారని చెప్పి అందరూ అంటున్నారు. మీ కరీంనగర్లో ఎవరు ఎంపీ గెలిస్తే బాగుంటుంది? కరీంనగర్లో అయితే మళ్ళీ బండి సంజయ్ గారు గెలుస్తారని చెప్పి నా అభిప్రాయం. అన్న 2018 కూడా మీరు గెలిపించారు కదా బండి సంజయ్ని, మరి కరీంనగర్కి ఏమైనా ఫండ్స్ తీసుకొచ్చిన సెంట్రల్ నుంచి? అదే వచ్చినాయి అని చెప్పేసి అని కొన్ని ఏది చెప్పారు కదా, ఇక ఆయన పాంప్లెట్లో మంచుతున్నాడు, మొత్తం ప్రచారాలు అన్నీ జరుగుతున్నాయి, అన్నీ నడుస్తున్నాయి. అన్న ఫైనల్గా ఇప్పుడు మోడీని చూసి ఓటేస్తారా, కరీంనగర్లో బండి సంజయ్ని చూసి ఓటేస్తారా బీజేపీకి? మోడీ గారిని చూసేస్తున్నాం. మోడీ గారిని చూసేస్తున్నాం. మరి సార్ నమస్కారం సార్. నమస్తే, మీ చెప్పండి. పేరు? చిలక రమేష్. సార్ ఇక్కడ మీ కరీంనగర్ ఇక్కడ ఏం చేస్తారు సార్, మీరు ఏం చేస్తారు? హాస్పిటల్లో వేస్తా. హాస్పిటల్లో చేస్తారా? దేశం మొత్తం ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా సార్, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? ఏముంది ఇక చెప్పలేము, అది మనం ఎట్లా చెప్పచ్చు. ఇక్కడైతే సంజయ్ అన్న బీజేపీ ఉంది ఇక్కడైతే. అంటే మీ అభిప్రాయం దేశంలో ఎవరు ప్రధానిగా ఉండాలా? ఇప్పుడు నరేంద్ర మోడీ ఉండాలా? అవును. మరి ఇక్కడ మీ కరీంనగర్లో జరుగుతున్నాయి కదా, హోరీనే జరుగుతున్నాయి, బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్, ఏ పార్టీ గెలవబోతుంది? బీజేపీ. బీజేపీ ఎందుకు అంటే అట్లా నరేంద్ర మోడీ ప్రభుత్వం బాగుంటుంది కదా, బాగా చేస్తాడు కదా. సార్ ఫైనల్గా బీజేపీకి బండి సంజయ్ న్యూస్ ఓటేస్తుర్రా, నరేంద్ర మోడీ న్యూస్ ఓటేస్తుర్రా? నరేంద్ర మోడీ న్యూస్ వేస్తుర్రా? థ్యాంక్ యూ. నమస్కారం సార్. నమస్కారం. మీ పేరు? నా పేరు రాజయ్య. మీ కరీంనగర్లో ఇంతకుముందు ఏం చేసారు సార్? ఇప్పుడు నేను రిటైర్మెంట్. రిటైర్ అయ్యారా? దేశం మొత్తం ఎంపీ ఎలక్షన్ వస్తున్నాయి కదా సార్, తెలంగాణలో కూడా ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, మీ కరీంనగర్లో కూడా ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? అన్ని కట్టినా ఉన్నాయి, ఏ పార్టీకి చూడు ఏదో ఒకటి అయితే అనుకుంటారు కదా సార్. బీజేపీ అనుకుంటారు, సెంట్రల్లో బీజేపీ ఉండాలని అనుకుంటారు. ఇక్కడ మరి ఎంపీ ఎవరు ఉండాలనుకుంటారు సార్? ఇక్కడ ఎంపీగా వినోద్ కుమార్ కొన్ని పనులు చేసినట, ఇక నాకు కూడా పూర్తి ఐడియా లేదు కానీ అనుకుంటాను. కాదు మరి ఇక్కడ సార్ సెంట్రల్లో మోడీ అనుకుంటారు, ఇక్కడనో మళ్ళీ వినోద్ కుమార్ అనుకుంటారు, అదేంది సార్? ఇక్కడ వీళ్ళందరి మీరేమనుకుంటారు చెప్పరాదు? బీజేపీ రావాలని నాకు బీజేపీ సెంట్రల్లో బీజేపీ రావాలంటే వీడ ఎంపీ బండి సంజయ్ గెలాలా, మళ్ళీ వినోద్ కుమార్ గురించి చెప్పి మాట్లాడుతారు. వినోద్ కుమార్ అంటే ఇక్కడ మేమందరం అనుకునేది ఏంటిది అనేది తెలుస్తలేదు, అంత అప్పటికప్పుడే చేంజ్ అవుతుండ్రు. ఓకే, ఫైనల్గా ఎవరిని చూస్ చేసుకుంటారు? నేనైతే బీజేపీకి ఇస్తాను. ఓకే రైట్. మీ పేరు సార్? ప్రభాకర్ సార్. మీరు చాలా సీనియర్ అంటే సిటిజన్స్ కదా, ఎవరు ప్రధానిగా ఉండాలనుకుంటారు? గతంలో ప్రధానులు చూస్తారు, ఎవరిని ప్రధానమంత్రిగా కావాలని కోరుకుంటారు మీరు? అందరూ కూడా మోడీ కావాలని అనుకుంటారు. ఇక్కడ ఎంపీ బండి సంజయ్ రావాలి. బండి సంజయ్ కూడా ఎందుకు రావాలంటే ఎంపీ అక్కడ మనకు మోడీ ఉన్నాడు కాబట్టి మోడీ కొరకే మనం వీళ్ళందరినీ గెలిపించాలి. అంటే మోడీ ఫోటోని చూసుకొని ఇక్కడ వేయాలి. కానీ ఇంకొక విషయం ఏంటంటే సార్, మీ అందరికీ ఈ క్వశ్చన్, ఈ ఎన్నికలు దాదాపుగా 2 ఎన్నికలు ఫేస్ చేసింది బీజేపీ, కానీ ఈ థర్డ్ ఎన్నిక చాలా డిఫరెంట్గా కాంగ్రెస్ వాళ్ళు పుస్తలు తెంపుతారని ఒక ప్రధానమంత్రి స్టేట్మెంట్ ఇచ్చిండు. రెండోది ఏంటంటే రాజ్యాంగాన్ని రద్దు చేస్తుంది బీజేపీ వస్తా అని చెప్తున్నది. అంత బట్టిగా ఫేక్, వీళ్ళంతా కావాలని వాళ్ళకి భయం అవుతుంది. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అది లేనిపోని ముచ్చట పెడతారు, కానీ ఎవరు అన్నారు ఎప్పుడన్నా రిజర్వేషన్ బంద్ చేస్తామని అన్నారా? ఎవరు చేయరు. కాంగ్రెస్ ఇది బీఆర్ది తది, బీజేపీ వాళ్ళు ఎప్పుడు మతం తీయలేదు, ఒక్కలో ఇద్దరు తప్ప. మనం దేశం సురక్షితంగా ఉండాలంటే ప్రధాని మోడీ ఉండాలి, ఇక్కడ ఎవరన్నా ఉండరు, మోడీ గురించి గెలిపియాలి. మోడీని చూసి అంతే, కాపాడుతా దేశాన్ని. కుటుంబం ఉన్నదా సార్ ఆయనకి? ఏమైనా కుటుంబం ఉన్నదా? వీళ్ళందరూ ఎంతమంది ఎన్ని తరాలు తింటారు? కాంగ్రెస్ లీడర్ మీకు చెప్తున్నా, కాంగ్రెస్ లీడర్ నీ సీతనే ఏలుకోలేని నువ్వు సీత గురించి రాముని గురించి మాట్లాడుతున్నావు
చేస్తామని ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఇవాళ అద్దెంకి దయాకర్ ఏం మాట్లాడుతాడు? హిందువేనా? ఆయనకి హిందువులో ఉండకపోతే క్రిస్టియన్ కాన్వెంట్ కావాలి, లేకపోతే ముస్లిం కాన్వెంట్ కావాలి. పాకిస్తాన్ పాకిస్తాన్కి వెళ్ళిపోవాలి, అక్కడ ఉండద్దు, ఎగిలిపోవాలి ఎక్కడికన్నా. వానికి ఎవరి కడుపులు పుట్టిండు? జీసస్ పుట్టిండు వాడు. సీతమ్మ గురించి నీకు ఏమైతుందని అడుగుతాడా? జ్ఞానం లేదు, జంతువుతో సమానం వాడు. తల్లిని ఏమని అడుగుతాం? నీకే పుట్టిందని అడుగుతాం మనం? అలాంటి మాటలు మాట్లాడు. అంతే, మనకు దేశం సురక్షితం కావాలి, ప్రజలు ఉండద్దు. అటుంటో అతనే కాదు, అలా మాట్లాడిన వాళ్ళు అందరినీ బైకాట్ ఇండియాలోకి వెళ్ళి పంపించాలి. అట్లాంటి వాళ్ళు ఇండియాలో ఉండే చీడ పురుగులు. ప్రపంచం మొత్తం మోడీ వెనుక నడుతుంది. ఈ మన ఇంటి దొంగలే మందిలా కలిసినట్టు ఇండియాలో ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళు ఉండబట్టి మనకు దేశం ఎవరు ఉన్నారు సార్ ఎక్కువ ప్రపంచ దేశాలలో కూడా మోడీ ఉన్నాడు, ఆయననే ప్రథమ స్థానంలో ఉన్నాడు. అటువంటిది బండి సంజయ్ గెలిచినాక ఏం చేసిండు? బండి సంజయ్ ఏం చేయలేదని మాట్లాడుతారు. ఎందుకు చేయలేదు? అన్ని చేస్తున్నాయి. ఇప్పుడు ప్రతి పల్లెటూరులో కూడా రోడ్లు కూడా కేంద్రం నుంచి వేస్తున్నాయి. ఇప్పుడు ఎన్ని రోజులు? ఇప్పుడు మనకు స్టేట్ గవర్నమెంట్ బియ్యం బంద్ చేసి ఎన్ని రోజులు అయింది? రూపాయి లేకుంటే ఇప్పుడు ఎన్ని ఏళ్ళ సంది? 4-5 ఏళ్ళ సంది కేంద్రం ఇస్తుంది బియ్యం. 5 కిలోలు, ఒక్కో కిలో కూడా మనకు స్టేట్ గవర్నమెంట్ ఇస్తలేదు. వీళ్ళు ఉచిత పథకాలు పెట్టి రాష్ట్రాన్ని నాశనం చేసి అప్పులపాలు చేసి ప్రాంతీయ ఇవి పార్టీలు. ఇప్పుడు కరెంట్ బిల్ ఎంత వస్తుంది? కరెంట్ బిల్ ఎంత వస్తుంది? మినిమం వట్టిగా ఒక ఫ్యాన్ ఒక బల్బు ఉన్నోనికి 1000 రూపాయల బిల్ వస్తుంది. 100% గెలుస్తాడు గెలుచుడు. అక్కడ మనకు ఏది ముఖ్యంగా ప్రధాని ఈయన కావాలి, ఎవరు? మోడీ కావాలి. మీ పేరు సార్? నా పేరు రాజమల్లయ్య. రాజమల్లయ్య సార్, ఏంది ఇంతమందికి దయాకర్ మీద అంత హాట్ కామెంట్ చేస్తున్నారు? అట్లా మాట్లాడు తప్పు కదా, తల్లిని అట్లా మాట్లాడు తప్పు కదా. ఎవరికైనా తల్లి, ఆ తల్లిని మాట్లాడు తప్పు అయినందుకు ఆ మాట అన్నాను. అంటే ఎట్లా ఇలాంటి లీడర్ల మీద ఏం యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అనుకుంటారు మీరు? ఇక ఇంతకుముందు తీసుకున్నారు కదా, బీజేపీ వాళ్ళ మీద తీసుకున్నట్టు ఆయన మీద కూడా తీసుకోవాలి. అంటే ఏం తీసుకోరు? ఏదన్నా మాట్లాడితే, మతం గురించి మాట్లాడితే, ఇప్పుడు రాజాసింగ్ మీద కూడా తీసుకున్నారు కదా ఆ రోజు, అలాంటిది తీసుకోవాలి. ముస్లిం మీద విద్వేషం, అదే దయాకర్ గారు ఏమన్నారంటే, ముస్లింల మీద విద్వేషం ఎందుకు, మీకు బాబ్రీ మసీద్ కట్టుకోమని భూమి ఇచ్చిర్రు అని చెప్పిండు. అవును, అది భూమి ముస్లింది అయితే హిందువులకు ఇచ్చారా, దానం చేశారా? ముస్లింలది కాదు కానీ హిందువులైతే ఇచ్చినాం మనం. మన హిందువులదే కదా, భారతదేశం అంటే అయోధ్య అంటే మన ముస్లింల మసీదు అప్పనంగా లాక్కొని ఇవాడ అయోధ్య రాముని కట్టుకోరు అనేది ఆయన స్టేట్మెంట్. తప్పది. 500 ఒప్పుకున్నారు కదా సార్, మత పెద్దలు ఒప్పుకున్నారు. వారికి వేరే కాడ జాగిచ్చి కట్టుకోమని మత పెద్దలు ఒప్పుకున్నాకనే మనకు కోర్టులు లీగల్ గానే అన్లీగల్ గా ఏది గుంజుకోలే ప్రభుత్వం. లీగల్ గానే మళ్ళీ ఫండ్ మొత్తం ప్రజలతో కట్టుకున్నారు, ప్రభుత్వంతో ₹1 పెట్టలేదు. అంత భక్తులే. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు ఇది బాగా ప్రధానంగా చర్చ ఏంటంటే, ఈ అయోధ్య నుంచి తరం రాలేదు, రేషన్ బియ్యం నుంచి వీళ్ళే కలుపుకొని ఇచ్చి అయోధ్య అంత పడనోళ్ళు. ఇప్పుడు నిజాయితీ పరునికి ఎన్ని కష్టాలు ఉంటాయి, ధర్మానికి ఎన్ని కష్టాలు ఉంటాయి. అది ధర్మానికి నిజాయితీకి ఎన్ని కష్టాలు ఉంటాయో మంచిగా చేసేటోళ్ళకు, ఈ అక్రమంగా దోసుకున్నటోళ్ళకు వీళ్ళకు పడేది ఎట్లా దోసుకోవాలి. ఇప్పుడు ఈయన ఉన్నాడు కదా, అక్రమాలు ఏ రాదు కదా, అది వాళ్ళ ఫీలింగ్ అంతే. మీ పేరు? దొంగలు ఒకటి. రమణారెడ్డి గారు, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి, ఈ మధ్యన హాట్ కామెంట్స్ అన్నీ చూస్తున్నాం కదా. నిజంగా బీజేపీ ఆరోపిస్తుందా, కాంగ్రెస్ ఆరోపిస్తుందా? ఇట్లా ఈ లేని క్రియేట్ చేస్తుందా? లేని క్రియేట్ కాంగ్రెస్ ప్రతిపక్షాలు వేస్తున్నాయి కానీ బీజేపీ మాత్రం చేయట్లేదు, ఇలాంటివి చేయట్లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కటి ఇప్పుడు పనస రాలేదు అని అంటారు. శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డ్లు, రైతుల కల్లాలు, అవన్నీ సెంట్రల్ బీజేపీ ప్రభుత్వం కదా ఇచ్చింది. ఖచ్చితంగా బీజేపీ ఎంపీకి బీజేపీకి వేయాలి. కేంద్రంలో ఇక్కడ బండి సంజయ్ ఖచ్చితంగా గెలుస్తాడు. ఆయన ప్రచారం చేయకుండా బండి సంజయ్ గెలుస్తాడు. రైట్. మరి ఎంత మెజార్టీ వస్తుంది అనుకుంటారు? దాదాపు 1,00,000 పైన వస్తుంది అని. నా పేరు విజేందర్ సార్, ఏం చేస్తుంటారు? నేను ఎఫ్సిఐ బిఎం పాసింగ్. ఓకే, రైట్ సార్. మీరు చాలా ఈ పొలిటికల్ న్యూస్ చూసే ఉంటారు, ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటారు. దమ్ముంటే రిజర్వేషన్ రద్దు అనే మాట వస్తే, మీకు దమ్ముంటే దేవుని గుడి మీద ప్రమాణం చేద్దాంరా అని చెప్పేసి బీజేపీ వాళ్ళు అంటారు. కాంగ్రెస్ వాళ్ళేమో రిజర్వేషన్లు బరాబర్ రద్దు అవుతాయి మోడీ వస్తే అని అంటారు. ఎందులో ఏది నిజం అంటారు సార్? అది ఏంది ఓన్లీ ప్రచారంగానే, వాస్తవంగా ఏ రిజర్వేషన్లు రద్దు కావు, ఏ రిజర్వేషన్లు లేకుండా చేసుడు అన్నది కల్లా. అది ఎట్టి పరిస్థితుల్లో పార్టీలు అన్నది
ఈ కులాల మీద మతాల మీద ప్రచారం చేసుకొని బతుకుడే తప్పించి మీకేమైనా బీజేపీతో సంబంధాలు ఉన్నాయా? నాకు బీజేపీతో ఉన్నాయి. కాకపోతే నెంబర్ 1 మోడీ ఉండేపట్టుకనే మన ఇండియా మన ఈ దేశం ఈ విధంగా ఉన్నది. కాకపోతే అంతకుముందు కేసీఆర్ పెట్టిండు రైతు బంధు అవన్నీ అన్ని పెట్టుకుంటా మస్తు దోసుకున్నాడు ప్రజలను. కాకపోతే ఇప్పుడు ఏంది 3 ఎకరాలకు మినిమం 2 ఎకరాలకు మినిమం అన్నది ఒకటి కాంగ్రెస్ పెట్టింది కదా. ఎన్ని రోజులు ఉంటుందన్నది తెలియదు. కాకపోతే ఇంకోటి సామాన్య బ్రతుకు మనిషి మాత్రం ఇవాళ జీవించగలుగుతున్నాడు. ఎందుకనంటే ఒకటి ఫ్రీ కరెంట్ ఇస్తుండు, సిలిండర్ ఇస్తుండు, మహాలక్ష్మి కూడా 2500 ఇస్తుండు. కాకపోతే రేవంత్ రెడ్డి అన్నది కాంగ్రెస్ లో ఉండేది కాకుండా కాకపోతే బీజేపీలోకి వస్తే మాత్రం గ్రేట్. దట్ ఈస్ కరెక్ట్. మీరంతా ఆమోదిస్తురా? రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తే బాగుంటుంది అనేదాన్ని మీరు ఆమోదిస్తురా? సార్ చెప్పండి, మీరు చేయలేపండి ఒకసారి, చేయలేపండి. రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తే బాగుంటుంది అనేది గొడవలు కాకుండా మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటాడు కాబట్టి కాంగ్రెస్ నిలబడ్డది రేవంత్ రెడ్డితోనే కాంగ్రెస్ గెలిచింది తెలంగాణ. ఇప్పుడు ఆయన బీజేపీకి వస్తే బాగుంటుంది అంటారా? ఆయన కాంగ్రెస్ నుంచి బీజేపీకి రావాలంటారు. వాళ్ళ గురువు అనేటటువంటి వాడు చంద్రబాబు నాయుడు. రేపు కూటమిలో గిట్ట వాళ్ళు ముగ్గురు తరపున చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినట్టయితే ఆటోమేటిక్ గా మన రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి కానీ జెండా వేరైతుంది. అంటే కాంగ్రెస్ జెండాపై కాషాయం జెండా కాబోతుందా? 100%. నేను ఒక్కటి చెప్తా సార్. ఇంకోటి సార్, ఎన్నో ప్రణాళికలు పెట్టిండు కాంగ్రెస్, ఎన్నో చేసిండు. కాకపోతే మన తెలంగాణకు రోడ్లు నిర్మించింది సార్. రోడ్లు నిర్మించింది కష్టపడ్డది మాత్రం చంద్రబాబు సార్. ఎనీ వన్ నో మోర్. చంద్రబాబును మించినోడు మన తెలంగాణను డెవలప్ చేసినోడు ఇవ్వలేడు సార్. ఇది మాత్రం 100%. ఫైనల్ గా చెప్పండి సార్. ఫైనల్స్ గా నేను 100% నేను కోరుకునేది ఏంటంటే సెంట్రల్ లో బీజేపీ రావాలి 100%. ఇక్కడ కరీంనగర్ కూడా నా 100% బీజేపీ వస్తుంది సార్. డౌట్ లేదా? 100% సార్. ఇది మీరు విన్నారు. ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ గెలిపించి స్పష్టమైన మెజార్టీ రేవంత్ రెడ్డికి ఇచ్చింది ఏది ముఖ్యమంత్రిగా. సో అలాంటి క్యాండిడేట్ బీజేపీకి వస్తే ఎట్లా మంచి జరుగుతుంది అనుకుంటారు సార్ మీరు? రేవంత్ రెడ్డి మొదలు ఎక్కడ పుట్టిండండి? మొదలు ఏ పార్టీ అనేది? ఆయన ఎన్ని పార్టీలు మారండి ఇది వరకు? 1, 2, 3 ఈ 4ది. తప్పేముందండి? పొద్దుగా చాయ్ తాగుతారు, 9:30 టిఫిన్ తింటారు, 1:30 భోజనం తింటారు, 4 గంటల కాఫీ తాగుతారు, 6 గంటల భోజనం తింటారు. ఈ 4 అయితే ఇది కూడా 4 అవుతుంది. తప్పేం సార్ అలా? సార్ ఒక్కటి మారాలి ప్రభుత్వం. మన తెలంగాణలో ఇప్పుడు మన రాజశేఖర రెడ్డి గారు, కేసీఆర్ గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. నేను 15-20 సంవత్సరాలు చూస్తున్నా. హిందువులకు ముస్లింలకు గొడవలు కరీంనగర్ ఎన్నడూ ఇనలేదు నేను. కరీంనగర్ ఒక్క నిమిషం, కరీంనగర్ హిందువుల ముస్లిం గొడవలని ఇనలేదు నేను. 10వ తరగతి 1970 ఇక్కడ నాకు అనుభవం ఉంది. కానీ వీళ్ళు మంచిగా ఉన్న కుండకు 4 పక్కల ఛిద్రాలు ఒడిసి ఇది బీజేపీ అని కనిపెడుతున్నారు. కానీ ఎవరి పాటి వాళ్ళు పెట్టుకొని హిందువులకు ముస్లింలు అని చెప్పి తేడా దేవద్దు. మంచిగా చెప్తుందంటే సార్, కాంగ్రెస్ వస్తే ముస్లింల దేశంలో బతకనివ్వదనే స్థాయిలో ప్రచారం చేస్తుంది. కాంగ్రెస్ రిజర్వేషన్లు కూడా రద్దు చేస్తుంది మోడీ వస్తే అంటుంది. నిజమంటారా? ఇప్పుడు కేసీఆర్ 99 పథకాలు తెచ్చాడు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎవరి సొమ్ము తిన్నాడో, ఎవరిని అప్పు తెచ్చాడో ఏం మనకు అది తెలియదు. 14 ఏళ్ళు కొట్లాడి తెచ్చి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అయ్యాడు. ఇవాళ ఆయన కట్టిన ప్రాజెక్టుకు ఒక పిల్లర్ వంగింది. అది కడితే 99 లక్షల కోట్లని, 99 లక్షల కోట్లని 100 లక్షల కోట్లు తినడం ప్రచారం చేశారు. ఎంతవరకు సత్యం అది? ఇది కూడా అంతే. అంటే దాంట్లో సత్యం ఉందో లేదో తెలియదు. ఇంకొకటి చెప్తా సార్, లాస్ట్ ఫైనల్ దీనికి జవాబు మీరు అర్థం చేసుకుంటారు సార్. ఒక్క తల్లి 10 మందిని జాదింది. 10 మంది కలిసి తల్లిని జాతుండ్రా? జవాబు చెప్పరు మీరు. సాతున్నారా? కొంతమంది సాతున్నారు, కొంతమంది సాదరు. అల్లితోటి అంటే స్ట్రైట్ గా ఎవరు కూడా ఏ పథకం కూడా క్యాన్సిల్ చేయరు, పేరు మారుస్తారు. రిజర్వేషన్లు అంటారు వాళ్ళు. ఏం రిజర్వేషన్లు? ధైర్యం, దమ్ము, చెట్టు కదా భూమి ఏ నీళ్ళు ఆధారంగా బతికి ఎట్లయిందో మేము ఉచితం ఇయ్యమనే ప్రభుత్వం ఇవాళ ముంగటికి రమ్మని వాళ్ళ కాలుగడ్డ నెత్తలో పోసుకుంటా. ఉచితం ఇయ్యా అని అనే మొగోడు రావాలి దేశంలో. ఉచితాలు ఎందుకండి? నీలాంటి చదువుకున్న పిల్లగాడు ఉద్యోగం సాఫ్ట్వేర్ చేస్తే 30% 25% కట్ చేస్తావు. ఈ సార్కు పెన్షన్ 25% కట్ చేస్తావు. చేసి 10 రూపాయలు 2 రూపాయలు ఇప్పట్లో 20 రూపాయలు చేసినావు. 60 రూపాయల డీజిల్ కొని 90 రూపాయలు అమ్ముతున్నావు. మునుపు 90 రూపాయలు కొని 60 అమ్మిర్రు. ఇలా 60 రూపాయలు కొని 90 అమ్ముతారు. అంటే డబ్బు ఉన్నోని బొంద పెడుతుండ్రు,
తల్లిదండ్రికి పెంచినట్టే కూరగాయలు మరలబడి గుంజుగా తింటారు, ముసలి చంపుతారు పైసలు ఇవ్వని. మిమ్మల్ని ఎవడగిన ఉచితం ఇవ్వని ఉచితాలు బంద్ చేసి మన కరీంనగర్కు 2 ఇంజనీరింగ్ కళాశాలలు, ఒకటి నర్సు కాలేజీ, పిల్లలకి విద్య, మంచి వైద్యం ఇచ్చినట్టయితే ఆయన మహనీయుడు, మహానుభావుడు. ఓకే, రెండో విషయం సార్, ఒకటి మీరు చాలా చెప్పారు. ఇప్పుడు ఈ ధరల పెరుగుదల మొత్తం కూడా బీజేపీ వాళ్ళనే అనేది ప్రతిపక్ష ఆరోపణ. బీజేపీ, కాంగ్రెస్ ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు అని ఉంటుంది అందులో. ఎందుకొరకంటే కరీంనగర్లో మార్కెట్లో కూరగాయలు ప్లాస్టిక్ కవర్ గుంజుకపోతారు, పోలీసులు బతారు. ఫ్యాక్టరీలో లేండి అవి. మీ పెద్దనైన కాంగ్రెస్, మీ చిన్నబాబు టీఆర్ఎస్, మీ తాత బీజేపీ, అన్ని మీయేనే. గుట్కాలు తినొద్దంటారు, పాన్ షాపులకి గుట్కా గుంజుకొని దుర్మానం ఎత్తారు. సిగరెట్ కంపెనీ మీయేనే. మొదలు అక్కడ బంద్ చేయండి. ఓకే రైట్. ఇంకోటి సార్, ఫైనల్గా ఈ దేశానికి ఎవరో ఒకరైతే ప్రధానమంత్రి కావాల్సిందే, ఎవరో ఒకరినైతే ఎన్నుకోవాల్సిందే, మనం ఓటు యొక్క వినియోగించుకోవాల్సిందే. మీరు ప్రధానిగా ఎవరు ఉండాలని కోరుకుంటారు? నీ ఆలోచన ఉంది, నేను ఇవన్నీ చెప్పిన నువ్వు అది చెప్పు. నేను చెప్పాను కన్నతల్లిని మక్కబెట్టే మనిషి ప్రపంచంలో వెళ్ళరు. నేనేమంటున్నా, నా వ్యక్తిగతంగా చెప్పడం అయితే కరెక్ట్ కాకపోవచ్చు. ఎందుకంటే నేను మీ అందరి అభిప్రాయాలు నేను తీసుకుపోతున్నా కదా సార్. నేనేమంటున్నా, మీ అందరి అభిప్రాయాలు తీసుకుపోతున్నా కదా, నేను అభిప్రాయం చెప్తే నా అభిప్రాయం మీ మీద రుద్దినట్టు అవుతుంది. నేను చెప్పాలా,